మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే కండరాల్లో ఒకటి. శరీరంలో గుండె అనే అవయవం ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. ప్రతి నిమిషానికి 4-5 లీటర్ల రక్తాన్ని గుండె మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది. ఇది ఆక్సిజన్ పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది. శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పని చేస్తున్నందునే మనిషి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. అలాంటి గుండెను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదివరకటి రోజుల్లో గుండె సమస్యలంటే కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చేవి అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లల్లో కూడా గుండె వ్యాధులు రకరకాలుగా వస్తున్నాయి. కొంతమంది పిల్లలలో బాల్యంలో లేదా తర్వాత కూడా కనిపించే లక్షణాలు సమస్యకు మొదటి సంకేతం కావచ్చు. పుట్టుకతో వచ్చే గుండెలోపం ఉన్న నవజాత శిశువులకు చిరాకు లేదా భరించలేని ఏడుపు, వేగంగా శ్వాస తీసుకోవడం వెనుక అధిక చెమట మరియు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు ఉండవచ్చని వనపర్తి డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి గారు తెలిపారు. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా జిల్లా కేంద్రంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పుట్టినప్పటి నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పిల్లలకి ఎలాంటి వైద్య అనగా గుండెకు సంబంధించిన ఎలాంటి వ్యాధులున్నా వారు చూసి సరైన వైద్యం కోసం స్టార్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. రీసెంట్గా మేము ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కింద అంగన్వాడీలో, తర్వాత స్కూల్ చిల్డ్రన్ అప్ టు 18 years చిల్డ్రన్ అందరినీ కూడా వాళ్ళు స్కూల్ హెల్త్తో స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రీన్ చేసే దానిలో ఎవరికైతే హార్ట్ సౌండ్స్ వేరియేట్ అవుతాయో, అంటే ఎవరికైతే తొందరగా ఆయాసం వస్తుందో, ఆడుతుంటే అలసట వస్తుందో, అలాంటి పిల్లలందరినీ కూడా వాళ్ళ హార్ట్ సౌండ్స్ విని ఏమైనా మర్మర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా లైన్ లిస్ట్ చేసి ఒక క్యాంప్ కోసం అని చెప్పి ఆర్గనైజ్ చేస్తారు. మేము ఒక కార్పొరేట్ హాస్పిటల్, మొన్న రీసెంట్గా అయితే స్టార్ హాస్పిటల్తో, అంతకుముందు కూడా స్టార్ హాస్పిటల్తో ఒకసారి చేశాము. దాంట్లో 63 మంది పిల్లలకు మనకు ఇబ్బంది ఉంది అని గుర్తించి వాళ్ళని ఇక్కడికి 2D ఎకో స్క్రీన్ చేయడానికి తీసుకొచ్చాము. దాంట్లో 18 మంది పిల్లలకు హృద్రోగానికి సంబంధించి సర్జరీస్ అవసరం అవుతాయని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 18 మందిని కూడా మన ఆరోగ్యశ్రీ కింద, తర్వాత ట్రస్ట్ సపోర్ట్తోన కంప్లీట్లీ ఫ్రీగా సర్జరీస్ చేయించడం జరుగుతుంది. అంటే మామూలుగా ఏమవుతుందంటే కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటాము. దాంట్లో ఏమంటే ఎక్కువ శాతం ఏఎస్డి అంటాం, ఎట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని. దానికి డివిఆర్ అని చేస్తారు, డబుల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అని చెప్పి. అది ఒక చాలా కాస్ట్లీ ప్రాసెస్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ డూయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పేషెంట్కి అయితే యాక్చువల్ టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ హార్ట్ మొత్తం ఇబ్బంది ఉంటుంది, అది 10 to 12 lakhs ఖర్చు అవుతుంది అన్నారు. అది కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇదేమి అంటే స్కూల్లో ఉండే ప్రతి చైల్డ్ని మేము స్క్రీన్ చేయడం జరుగుతుంది కాబట్టి 100% ఎవరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. దాని లక్షణాలు స్పెసిఫిక్గా వచ్చేసి ఏమి అంటే తొందరగా పాలిపోవడం మొహము, ఆట ఆడుకునేటప్పుడు పరిగెట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఆట ఆడుతుంటే కింద పడిపోవడము, తొందరగా అలసట వచ్చిందని చెప్పడము, తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాతావరణం మార్పుల్లో ఇబ్బంది పడేవాళ్ళు, ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం స్క్రీన్ చేయించుకోవాలి కంపల్సరీగా. మా వాళ్ళు కూడా 99% అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మా దగ్గర తీసుకుంటే 100 పైన సర్జరీసే అయి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఫ్రీ ఆఫ్ కాస్టే అయి ఉంది.